ఇదిగో త్వరగా వస్తారన్న ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కడూ నశించడానికి ఇష్టమో లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎవరిని నరకానికి పంపించడం ఆయనకి ఇష్టమో లేదు. అందుకని ఆయన ఆలస్యం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడొస్తాడు యేసు ప్రభు, ఎందుకు వస్తాడు యేసు ప్రభు? మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఎంతమంది పాస్టర్లు చెప్తున్నారు త్వరగా వస్తానన్నాడు ఇంకా రాలేదు అని. చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. సకల జనులకు సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభు చేసిన శిలువ యాగాన్ని గురించి నాకు చెప్పలేదు, నాకు తెలియదు అని రేపు ఎవరు మాకు యేసు ప్రభువుని చెప్పకుండా మేము ఎట్ట నమ్మమంటారండి? అని అడగకూడదు. రేపొద్దున వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు యేసు యొక్క మాటను బట్టి కలుగుతుంది. అందుకనే ఈ రోజున టెలివిజన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తుని గురించి చెప్పవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది. ఎవరిని బలవంతంగా మార్చాల్సిన పని లేదు. కానీ ఇది జీవము, ఇది మరణము, ఇది వెలుగు, ఇది చీకటి. యేసుక్రీస్తు చేసిన శిలువ యాగము ద్వారా మనకు ఉచితముగా రక్షణ ఉన్నది అన్న మాట ప్రతి ఒక్కరి చెవులో పడాలి. అందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు.